కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. దుష్టపన్నాగాలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే, చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాల్ని అడ్డం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు, చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు కాదు, డిప్యూటీ సీఎం కన్నా ఫోర్స్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు, అలాగే నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిలగిలలాడుతున్నారో మనం చూశాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మీద మీరు అనవసరంగా, అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. నష్టపోయేది అంతిమంగా మీరే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే, ఇకపోతే కొద్ది సేపటి క్రితమే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటమో ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది. పాపం కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్ని హామీలు ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడు. 100% స్ట్రైక్ రేట్ అని 21 సీట్లు గెలుచుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యేలను కూడా గాలి కొల్లేశాడు, నియోజకవర్గాన్ని కూడా గాలి కొల్లేశాడు. వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీ